सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। మనం బృహదారణ్యకోపనిషత్తు 16వ క్లాస్లో ఉన్నాము. అంతకుముందు క్లాస్లో 2వ అధ్యాయంలో 3వ బ్రాహ్మణం ముగించుకున్నాము. 1, 2, 3 బ్రాహ్మణాలు ఇంటర్ రిలేటెడ్ అని చూసాం. ఇప్పుడు ఆ 3 బ్రాహ్మణాల సారం టూకీగా చూసి ముందుకు వెళ్దాం. మొదటి బ్రాహ్మణాన్ని అజాత శత్రు బ్రాహ్మణం అంటారు. అందులో జీవాత్మ పరమాత్మల ఐక్యం చూసాం. అది కూడా సుప్త పురుషుని విచారణ చేయటం ద్వారా జీవాత్మ అవస్థాత్రయ సాక్షి చైతన్యం అని చూసాం. 2వ బ్రాహ్మణం పేరు శిశు బ్రాహ్మణం. ఇందులో అధ్యారోపణ చూసాం. 3వ బ్రాహ్మణం పేరు మూర్తామూర్త బ్రాహ్మణం. ఇందులో అపవాదం చూసాం. 2, 3 అధ్యాయాలను కలిపి చూడాలి. 2 కలిపి అధ్యారోప అపవాద న్యాయాన్ని సూచిస్తాయని చూసాం. అపవాదం కూడా నేతి పద్ధతి ద్వారా జరిగింది. ఇది చాలా గొప్ప పద్ధతి. దీన్ని మించిన పద్ధతి ఇంకొకటి లేదని ఉపనిషత్తే చెప్పింది. ఈ పద్ధతి ద్వారా ఎన్నో ముఖ్యమైన అంశాలను చూపిస్తోంది ఉపనిషత్తు. 1 జగన్మిథ్య అంటే జగత్ యొక్క మిథ్యాత్వాన్ని నిశ్చయిస్తోంది. జగత్తుని నిషేధించటం ద్వారా జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని సూచిస్తోంది. ఎందుకంటే నేతి అంటే నా ఇతి అంటే కనపడే జగత్తు అంతా. నేతి అని 2 సార్లు చెప్పడం వల్ల 1 ఈ జగత్తు అంతా వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ మిథ్య అని కొట్టివేయటం. 2 ఇది తప్ప ఇంకో పద్ధతి లేదు అని చెప్పటం. యత్ బాధ్యం తత్ మిథ్య యత్ అబాధ్యం తత్ సత్యం అని ఒక సూత్రం. బాధ్యం అంటే నిషేధింపబడేది. దేన్నైతే కొట్టివేయగలమో అది మిథ్య, అంటే దేన్ని కొట్టివేయలేమో అది సత్యం. ఆ విధంగా జగత్తుని కొట్టివేసింది కాబట్టి అది మిథ్య అయింది. 2వ అంశం బ్రహ్మ సత్యం. బ్రహ్మను నిరూపించడానికి అన్నీ కొట్టివేసింది కానీ బ్రహ్మను తోసివేయలేదు. బ్రహ్మను సత్యస్య సత్యం అంది, జగత్తుని సత్యం అంది. ఆ సత్యాన్ని కొట్టివేసింది. అందువల్ల బ్రహ్మ సత్యం. 3 బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటే సరిపోదు. ఆ బ్రహ్మను నేనే అనే పాయింట్ వస్తేనే అద్వైత బోధ పూర్తవుతుంది. సో నేను బ్రహ్మను. కనిపించే జగత్తునంతా కొట్టివేగా మిగిలిన దాని బ్రహ్మ అన్నాం. నిషేధ అవధి రూపేణ అవశేషితం అంటే నిషేధించగా ఏదైతే శేషంగా మిగిలిందో అది బ్రహ్మ. ఆ మిగిలింది ఏమిటి? అది నేను. దేన్నైతే నిషేధించలేమో అది అధిష్టానం. దృశ్య ప్రపంచాన్ని నిషేధించాక మిగిలేదేమిటి? దృశ్యాన్ని నిషేధిస్తే మిగిలేది దృక్. ఇక్కడ నేను అంటే మళ్ళీ ఈ శరీరంతోనో మనస్సుతోనో కూడిన నేను కాదు. ఇవి కూడా జగత్తులోకి వస్తాయి. ఈ రెండింటినీ కూడా సాక్షిగా చూసే సాక్షి చైతన్యం. అందువల్ల దృశ్యాన్ని నిషేధిస్తే మిగిలేది దృక్ లేదా సాక్షి చైతన్యం. దృగ్గేవ నతు దృశ్యతే. ఇది దృగ్దృశ్యకంలో చూస్తాను. దృక్ ఏవ మిగిలేదేమిటి అంటే చూసే నేను తప్ప చూడబడే దృశ్యం కాదు. అందువల్ల దృక్ నిషేధ సాక్షి దృక్ రూపేణ అవశిష్యతే, సాక్షిగా మిగిలింది. భాగవతంలో భగవంతుని పేరు నిషేధ సాక్షి. ఈ నిషేధ సాక్షి ఎవరో కాదు, నేనే. సో దృశ్యానికి విలక్షణంగా ఉండి నిషేధ సాక్షి అయి సత్య అధిష్టానం అయిన పరమాత్మను నేనే, బ్రహ్మను నేనే అనేది 3వ పాఠం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరహ. జీవుడు బ్రహ్మ తప్ప ఏమీ కాదు.
అది మూడవ అంశంగా మనం నేర్చుకున్నాం. సో బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవుడే బ్రహ్మ అనే ఈ 3 సత్యాలు ఈ నేతి పద్ధతి ద్వారా తెలుసుకుంటాం. మామూలుగా 2 birds at a shot అంటాం. ఇక్కడ 3 birds at a shot. ఒక్క దెబ్బకు 3 పిట్టలు. అందువల్ల ఈ పద్ధతి ఇంత గొప్పది. నహి ఏతస్మాదితి నేతి అన్యత్ పరం అస్తి ఇతినా అనే దీనికంటే మరొక మంచి ఉపదేశం లేదు. ఉపనిషత్తే దీనికి మించిన ఉపదేశం ఇంకోటి లేదు అని చెప్తాను. అథ నామధేయగుం సత్యస్య సత్యమితి ప్రాణావై సత్యం తేషామేషు సత్యం. ఈ లైన్తో మొదటి అధ్యాయం ముగిసింది. ఇప్పుడు 3వ అధ్యాయం కూడా ఇదే లైన్తో ముగుస్తోంది. అంటే అక్కడ ఇంట్రడ్యూస్ చేసింది, ఇక్కడ కంక్లూడ్ చేసింది. అథ నామధేయగుం సత్యస్య సత్యమితి. ఆ బ్రహ్మకు లేదా ఆత్మకు రహస్యనామం సత్యస్య సత్యం. ఆ పేరును అక్కడ చూసాము. ఇప్పుడు ఆ సత్యస్య సత్యంలో మొదటి సత్యం ఏంటి, రెండవ సత్యం ఏంటి అంటే మొదటి సత్యం ప్రాణం, రెండవ సత్యం బ్రహ్మ. సో ప్రాణం సత్యం, దాని సత్యం బ్రహ్మ. ఇక్కడితో మొదటి 3 బ్రాహ్మణాలు అయ్యాయి. ఇప్పుడు 4వ బ్రాహ్మణంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇది చాలా చాలా ముఖ్యమైన బ్రాహ్మణం. ఇందులో వేదాంత బోధ చాలా ఎక్కువగా వస్తుంది. మైత్రేయి బ్రాహ్మణం. బ్రాహ్మణంలోకి అడుగు పెట్టే ముందు శంకరాచార్యుల వారు సన్యాస భాష్యం రాశారు. నిజానికి ఈ బ్రాహ్మణంలో మొదట చివర కూడా రాశారు. మనం ఇప్పుడు ముందు ఆ భాష్యాన్ని చూద్దాం. అసలు శంకరాచార్యుల వారి మీద అపప్రద ఏమిటంటే ఆయన మనిషి అంటే సన్యాసం అంటారు. సన్యాసం తీసుకోమని శాస్త్రం ప్రతిపాదించింది అని ఎక్కడికక్కడ చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ బ్రాహ్మణంలో కొన్ని మాటలను ఆధారంగా తీసుకుని ఇక్కడ సన్యాసం స్వీకరించమని చెప్పింది అని చెప్తారు. అది ఎలాగో చూద్దాం. అసలు సన్యాసం అంటే శంకరుల వారి కాలంలో అర్థం ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి. మన సాంప్రదాయంలో గృహస్థాశ్రమాన్ని వైదిక కర్మలను నిర్వహించటానికి అనువైన ఆశ్రమంగా భావిస్తారు. అసలు గృహస్థాశ్రమాన్ని నిర్దేశించిందే వైదిక కర్మలు చేయటానికి. ఆ విధంగా గృహస్థాశ్రమం సాధనం, వైదిక కర్మలు సాధ్యం. తక్కిన 3 ఆశ్రమం వాళ్ళు భిక్షాటన చేసి జీవించాలి. నిజానికి గృహస్థే ఈ 3ని పోషించాలి. అందువల్ల గృహస్థాశ్రమం ప్రత్యేకమైన ఆశ్రమం, అందులోనే వైదిక కర్మలు సాధ్యం. కాబట్టి వైదిక కర్మలు చేయటం మానేస్తే గృహస్థాశ్రమం వీగిపోతుంది. వేరే ఏదైనా కర్మను ఏ ఆశ్రమంలో అయినా చేయవచ్చు, కానీ వైదిక కర్మలు చేయలేం. వైదిక కర్మల వల్లనే గృహస్థ జీవితాన్ని కూడా ఆశ్రమంగా పేర్కొంది శాస్త్రం. కానీ ఇప్పటి తరానికి దీని విలువ తెలియక అసలు పెళ్లి చేసుకోవట్లేదు. కొంతమంది చేసుకున్న వెంటనే విడిపోతున్నారు, మరి కొంతమంది. ఇంకొన్నాళ్ళైతే అసలు గృహస్థాశ్రమం అనేది వీగిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో వైదిక కర్మలను చేసి తీరాలి అనే నియమం ఇప్పటి తరానికి తెలియదు. ఇది కుటుంబాన్ని కలిపి ఉంచే ఒక అనుష్ఠానం. సో శంకరాచార్యుల వారు గృహస్థాశ్రమం అంటే వైదిక కర్మల అనుష్ఠానం చేసే గృహస్థాశ్రమం, సన్యాసం అంటే వైదిక కర్మలను వదిలివేయటం అంటారు. ఈ నేపథ్యంతో ఆయన సన్యాసాశ్రమం మీద రాసిన భాష్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో సన్యాసం స్వీకరించాలా అంటే వైదిక కర్మలను త్యజించాలి అని అర్థం. కానీ ఈ రోజుల్లో గృహస్థే వైదిక కర్మలు చేయటం లేదు. అందువల్ల ఇప్పటి కాలమాన పరిస్థితులకు ఈ సన్యాస భాష్యం సరిపోదు. కానీ ఇందులో జ్ఞానం, కర్మల గురించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ వస్తాయి. కాబట్టి శంకర్ల వారు ఏమన్నారో చూద్దాం. 4 వాదనలను చూస్తున్నాం ఇప్పుడు. 1, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది, కర్మ వల్ల రాదు. బ్రహ్మసూత్రాల్లో ఇది మొదటి సూత్రం. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది, కర్మ వల్ల రాదు. కాబట్టి శాస్త్రాన్ని ఒక గురువు దగ్గర అధ్యయనం చేయాలి అని ఆ సూత్రం అర్థం. అది కూడా చాలా వాదోపవాదనలు అయ్యాక ఆ పాయింట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అన్నప్పుడు కర్మ కలిపి చెయ్యండి అని చెప్పలేదు. జ్ఞానాదేవ అమృతత్వం.
సంస్కృతంలో ఏవ చాలా ముఖ్యమైన పదం. వల్లనే, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. ఇంకా వేరే దాని వల్ల మోక్షం రాదు. ఈ పదం మనం బ్రహ్మ విద్య బోధించాక చూస్తాం. అంటే కర్మ చేయనవసరం లేదు, కర్మ సహాయం వల్ల రాదు అని అర్థం చేసుకోవాలి. కర్మకాండ పరంగా చూసినప్పుడు పుత్రుల వల్ల భూలోకంలో పుడతారు, కర్మ వల్ల స్వర్గలోకానికి వెళ్తారు, ఉపాసన వల్ల బ్రహ్మలోకానికి వెళ్తారు అని కూడా మనం అంతకుముందు చూసాం. అక్కడెక్కడ మోక్షం పొందుతారు అని రాలేదు. సో కర్మ గురించి చెప్పినప్పుడు మోక్షం మాట రాలేదు, జ్ఞానం గురించి చెప్పినప్పుడు కర్మ అవసరం చెప్పలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. ఈ విషయం తెలుసుకోవడానికే ఈ భాష్యం చూస్తున్నాం మనం. 2 కర్మ సన్యాసం చేయాలి. జ్ఞానం పొందాక కర్మ సన్యాసం చేయాలి. కర్మ సన్యాసస్య బ్రహ్మ విద్యా అంగత్వేన విహితత్వాత్. అంటే బ్రహ్మ జ్ఞానం పొందటానికి కర్మను త్యజించాలి. దీనికి మూలమైన అనేక శృతి వాక్యాలు, స్మృతి వాక్యాలు ఉన్నాయి. బృహదారణ్యకంలోనే అనేక వాక్యాలు ఉన్నాయి. 3వ అంశం జ్ఞానకర్మల విరోధం. జ్ఞానకర్మ సముచ్చయం కుదరదు అని చెప్పినప్పుడు శంకరాచార్యుల వారు ఈ పాయింట్స్ చెప్తారు. అవి 2 కలపలేం, 2 భిన్న ధ్రువాలు. వాటిని ఎలా కలుపుతారు అంటారు. మొట్టమొదటిదే కర్మ ప్రవృత్తి మార్గాన్ని సూచిస్తే జ్ఞానం నివృత్తి మార్గాన్ని సూచిస్తుంది. అంటే కర్మ ఒకవైపు వెళ్ళేలా చేస్తుంది, జ్ఞానం వైరాగ్యం పెంపొందిస్తుంది, అంటే దాని నుంచి వచ్చేసేలాగా చూపిస్తుంది. తర్వాత వాటి కారణాలు వేరు. కర్మ సకామ కర్మ అయితే జ్ఞానం నిష్కామ కర్మ అవుతుంది. కర్మ రాగంతో కూడింది, కోరికలు ఉంటాయి. జ్ఞానం వైరాగ్యాన్ని బోధిస్తుంది. 2 స్వరూపాలు భిన్నం. కర్మ ప్రవృత్తి మార్గం అయితే జ్ఞానం నివృత్తి మార్గం. కర్మ చేసే వ్యక్తి ఆత్మ వైపు నుంచి అనాత్మ వైపు తిరిగితే, జ్ఞానం పొందే వ్యక్తి అనాత్మ నుంచి ఆత్మ వైపుకి తిరుగుతాడు. ఒకటి ఉత్తర ధ్రువం, ఇంకొకటి దక్షిణ ధ్రువం. ఆ 2 ఎలా కలుపుతాము? 3 ఫలాలు భిన్నం. వాటికి వచ్చే కర్మ ఫలాలు కూడా వేరే. కర్మఫలం అనిత్యం, జ్ఞానఫలం నిత్యం. కర్మ అనిత్య ఆత్మకు తీసుకువెళ్తుంది. అంటే స్వర్గలోక ఫలం, బ్రహ్మలోక ఫలాలు వస్తాయి, కానీ అవి కూడా అనిత్య ఫలాల కిందే వస్తాయని శాస్త్రమే చెప్తుంది. జ్ఞానం అమృతత్వాన్ని ఇస్తుంది, అది నిత్య ఫలం. పైగా మోక్ష హియర్ అండ్ నౌ అంటారు స్వామీజీ, జీవన్ముక్తిని ఇస్తుంది. ఇది భేదం. 4వ అంశం అంగం. ఈ మైత్రేయి బ్రాహ్మణంలోనే సన్యాసం బ్రహ్మ విద్యా అంగం అని నిరూపించడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. బ్రహ్మ విద్యలో ఒక భాగం అని. మొదటిది యాజ్ఞవల్కుడు సన్యాసం స్వీకరించడానికి నిశ్చయించుకున్నాడు. అతను జ్ఞానం పొంది సన్యాసం స్వీకరించడానికి నిశ్చయించుకున్నాడు. అంటే జ్ఞానం పొందాక సన్యాసానికి రావాలి. 2 మైత్రేయి నాకు నేర్పించండి అంటుంది. ఆమె సన్యాసం స్వీకరించాకే బ్రహ్మ విద్యను బోధించాడు. 3 డైరెక్ట్గా సన్యాసాన్ని మెచ్చుకోలేదు, కానీ డబ్బుని నిందించడం జరిగింది. విత్త నింద అంటారు. విత్త నింద అంటే ధన నింద. విత్తం వల్ల మోక్షం రాదు అని వస్తుంది. అంటే పరోక్షంగా కర్మ వల్ల మోక్షం రాదు అని వస్తుంది. ఎందుకు? ఇప్పుడే చూసాం, యజ్ఞం చేయాలంటే పాంక్తంలో ఒక అంశం మానుష విత్తం అంటే ధనం, దైవ విత్తం అంటే వేద మంత్రాలు. కర్మ నింద చేస్తే కర్మ సన్యాసం చేయమని పరోక్షంగా చెప్పినట్టే అర్థం. పొగ తాగటం నేరం అని చెప్పాము అంటే ఎదుటి వ్యక్తికి నువ్వు నేరమైన పని చేస్తున్నా బాబు, పొగ తాగద్దు అని చెప్పకనే చెప్పినట్టు అర్థం. అలాగే విత్తాన్ని నిందిస్తే పరోక్షంగా కర్మని నిందించినట్టు, కర్మను నిందిస్తే సన్యాసాన్ని స్వీకరించమని చెప్పినట్టు అర్థం. ఇంకొక కారణం వర్ణధర్మం. ఉపనిషత్తు ప్రకారం బ్రాహ్మణ జాతిలో పుట్టినవాడు బ్రాహ్మణుడు కాదు, బ్రహ్మ విద్యను పొందినవాడే బ్రాహ్మణుడు. ఒక ఉపనిషత్తులో బ్రాహ్మణుడు ఎవరు అని ఒక ప్రశ్న వేసి చాలా డిస్కషన్ తర్వాత బ్రహ్మ విద్య పొందినవాడే బ్రాహ్మణుడు అని వస్తుంది. బ్రహ్మ విద్య నేర్చుకోకపోతే బ్రాహ్మణ జాతిలో పుట్టినా కూడా అతను బ్రాహ్మణుడు కాదు అంటుంది. సర్వం బ్రహ్మమయం జగత్తు. వర్ణాశ్రమ ధర్మాలు కూడా ఎందుకు పాటిస్తారు?
కర్మ చేయడానికి పాటిస్తారు. మనం ఈ ఉపనిషత్తులోనే మొట్టమొదటే చూసాం, అశ్వమేధ యాగం క్షత్రియులు మాత్రమే చేయగలరు, బ్రాహ్మణులు తక్కిన జాతి వాళ్ళు చేయలేరు అని. అంటే ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలు ధర్మ అనుష్ఠానం కోసం నిర్దేశించబడ్డాయి. అందువల్ల ఆత్మజ్ఞానానికి అంగంగా సన్యాసాన్ని విధించింది శాస్త్రం అని అంటారు శంకరాచార్య వారు. కానీ ఇప్పుడు మనం అసలు ఈ గృహస్థాశ్రమ ధర్మం సన్యాసాశ్రమ ధర్మాలను పాటించటం లేదని చూసాం కదా. అందువల్ల ఎవరైనా సన్యాసం స్వీకరించాలి అని శంకరాచార్యుల వారంటే ఆయన ఉద్దేశం గృహస్థాశ్రమంలో చేసే వైదిక కర్మలు త్యజించాలి అని అర్థం. ఇక్కడితో సన్యాస భాష అయిపోయింది. ఈ నేపథ్యంతో ఈ మైత్రేయి బ్రాహ్మణానికి వెళ్దాము. దీంట్లో కూడా ఇంకా మనం కొంత స్పేడ్ వర్క్ చూస్తాం. ఈ మైత్రేయి బ్రాహ్మణం ఈ బృహదారణ్యకోపనిషత్తులోనే 2 చోట్ల వస్తుంది. ఇప్పుడు ఇది 2వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణం, మళ్ళీ 4వ అధ్యాయంలో 5వ బ్రాహ్మణం కూడా ఇదే పేరుతో ఇంచుమించు ఇదే మంత్రాలతో వస్తుంది. కాకపోతే దానికి దీనికి తేడా ఏమిటంటే అక్కడ మొదటి మంత్రం యాడ్ అవుతుంది. అక్కడ మొదటి మంత్రంలో చెప్పిన అంశాలని మనం ఇక్కడ కాంటెక్స్ట్ అర్థం అవటం కోసం ఇక్కడే చెప్పేసుకుంటాం. తర్వాత ఆఖరి మంత్రంలో కొన్ని వాక్యాలు అదనంగా చేర్చబడ్డాయి. అది తప్పితే మిగతాదంతా అక్షరాల అవే మంత్రాలు. అందువల్ల ఈ బ్రాహ్మణం కూడా చాలా ముఖ్యమైన బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణం సన్యాస విధానాన్ని సూచిస్తోంది కాబట్టి అనేక ముఖ్యమైన వేదాంత మంత్రాలు ఇందులో ఉన్నాయి. అందువల్ల కూడా ఈ బ్రాహ్మణం చాలా ముఖ్యమైనది. నిజానికి ఇది భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణ, పెద్దగా పట్టించుకోనవసరం లేదు అనుకుంటారు. కానీ వారి మాట్లాడింది మామూలు విషయాలు కాదు, వేదాంత బోధ చేశాడు. అందువల్ల వేదాంత సారం చాలా వస్తుంది. కాబట్టి ఇందులో ఎన్నో అక్షర లక్షల విలువ చేసే వాక్యాలు ఉన్నాయి. మామూలుగా బ్రాహ్మణం గురువు పేరు మీద ఉంటుంది. అజాతశత్రు బ్రాహ్మణులు అజాతశత్రు గురువుగా మారాడు. ముందు శిష్యుడిగా ఉన్న తర్వాత గురువుగా మారాడు. కానీ ఇక్కడ యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి బోధిస్తాడు. అతను గురువు, మైత్రేయి శిష్యురాలు. ఈ బ్రాహ్మణానికి మైత్రేయి అని పేరు ఎందుకు వచ్చింది అంటే 3-4 అధ్యాయాల్లో మొత్తం గురువు యాజ్ఞవల్క్యుడే. అదంతా ఆయన పేరునే ఉంటుంది. మునికాండము లేదా యాజ్ఞవల్క్య కాండము అంటారు 3-4 అధ్యాయాలను కలిపి. మళ్ళీ ఇక్కడ కూడా యాజ్ఞవల్క్య కాండము అంటే కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి మైత్రేయి బ్రాహ్మణం అనే పేరు వచ్చింది. ఈ బ్రాహ్మణంలో చర్చించిన ప్రధాన అంశం బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే జీవాత్మ పరమాత్మ ఐక్య బోధ. బ్రహ్మ విద్యలో 3 అంశాలు ఉంటాయని ఇప్పుడే చూసాం. అవి బ్రహ్మ సత్యం, జగన్ విద్య, జీవో బ్రహ్మైవ నాపరహ. ఇవి కాక సన్యాసం కూడా ముఖ్యమే అనే విషయాన్ని శంకర్ల వారి అధ్యాయం అయ్యేలోపు నొక్కి వక్కానిస్తున్నారు. బ్రహ్మ విద్యలో అంగంగా సన్యాసం స్వీకరించడం సూచింపబడింది అని తన సంబంధ భాష్యంలో శంకరాచార్యుల వారు వివరిస్తారు. ఈ బ్రాహ్మణం యాజ్ఞవల్క్యునితో మొదలవుతుంది. కాకపోతే ఇందాక చెప్పినట్టుగా మొదటి మంత్రం ఇక్కడ రాదు. ఎందుకు యాజ్ఞవల్క్యుడు మైత్రేయితో ఈ విషయం చెప్పాడు అనేది ఇక్కడ మనకు తెలియదు. మనం అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకుంటాం. ముందు యాజ్ఞవల్క్యుని గురించి కొంచెం చూద్దాం. ఈయన గొప్ప ఋషి, యజుర్వేదంలో దిట్ట. ఆయన గురువు వైశంపాయనుడు. ఒక సందర్భంలో తన శిష్యులందరినీ పిలిచి ఒక ప్రాయశ్చిత్త కర్మ చేయమని అడుగుతాడు. యాజ్ఞవల్క్యుడు కొంచెం గర్వంగా శిష్యులంతా ఎందుకు, నేను ఒక్కడనే వెళ్ళి చేసి వస్తాను అంటాడు. అతనికి విద్యా గర్వం వచ్చిందని గ్రహించిన గురువు వెంటనే తను నేర్చుకున్న విద్యనంతా వమనం చేయమన్నాడు. గురువు చెప్పగానే చేశాడు. అంత గర్వం ఉన్నా చూడండి గురువు మాటకి ఎంత విలువ ఉంటుందో. వెంటనే వమనం చేశాడు. అలా వమనం చేయబడ్డ విద్యను తిత్తిరి పక్షుల రూపంలో ఋషులు తిన్నారు. దాని నుంచే మనకి తైత్తిరీయోపనిషత్తు వచ్చింది అని తైత్తిరీయోపనిషత్తు నేర్చుకున్నప్పుడు చూసాం. కాలుష్యం వల్ల నల్లబడ్డ దానిని కృష్ణ యజుర్వేదం అంటారు. ఇప్పుడు ఈయనంతా వమనం చేశాడు కదా, మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి. అందువల్ల తనకు కొత్తగా నేర్పించమని ఈసారి సూర్య భగవానుడిని కోరుతాడు.
సూర్యుడు నేనంతా తిరుగుతూ ఉంటాను, నా కూడా తిరగగలిగితే నీకు నేర్పిస్తాను అంటాడు. అలాగే అని ఆయన తిరుగుతాడు. సూర్యుడిని వాజసని అని కూడా అంటారు, అన్నప్రదాత అని. అందువల్ల యాజ్ఞవల్క్యుని వాజసనేయ అని, ఆయన నేర్చుకున్న విద్యను వాజసనేయ సంహిత అని అంటారు. ఈయన నేర్చుకున్నాక వచ్చిన యజుర్వేదాన్ని శుక్ల యజుర్వేదం అని కూడా అంటారు. ఇప్పుడు యాజ్ఞవల్కుని కథలోకి వస్తే ఆయనకి 2 భార్యలు, మైత్రేయి, కాత్యాయని. మైత్రేయికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉండేది. కాత్యాయని ఇంటి పనులకే పరిమితమై భక్తు గృహిణిగా ప్రవర్తిస్తూ ఉండేది. ఈ మైత్రేయికి బ్రహ్మ విద్య మీద శ్రద్ధ ఉంది కాబట్టి, బ్రహ్మ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి ఈమెని బ్రహ్మవాదిని అని కూడా అంటారు. యాజ్ఞవల్క్యుడు బ్రహ్మ విద్య పొందాక సన్యాసం స్వీకరించాలి అనుకున్నాడు. సన్యాసంలో 2 రకాలు ఉంటాయి, వివిధిషా సన్యాసం, విద్వత్ సన్యాసం. వివిధిషా సన్యాసం జ్ఞానం పొందడానికి స్వీకరిస్తే, విద్వత్ సన్యాసం నిధిధ్యాసనం చేసుకోవడానికి స్వీకరిస్తారు. యాజ్ఞవల్క్యుడు జ్ఞానం పొందేశాడని చూసాం, అందువల్ల ఆయన స్వీకరించాలనుకున్నది విద్వత్ సన్యాసం. ఆ విషయమే మైత్రేయితో చెప్తాడు. దానికి మైత్రేయి రియాక్షను, యాజ్ఞవల్కుని జవాబు అవన్నీ చూస్తాము. ఈ నేపథ్యంతో మొదటి మంత్రంలోకి అడుగు పెడదాం. 4వ బ్రాహ్మణం, మొదటి మంత్రం. మైత్రేయి ఇతి హోవాచ యాజ్ఞవల్క్య. యాజ్ఞవల్క్యుడు మైత్రేయితో ఈ విధంగా అన్నాడు. ఏమనన్నాడు? ఉద్యాస్యన్ వా అరే అహం అస్మాత్ స్థానాత్ అస్మి. అరే ఆమెను సంబోధించే విధానం. ఓ మైత్రేయి, నేను గృహస్థాశ్రమం నుంచి పై ఆశ్రమానికి వెళ్దాం అనుకుంటున్నాను అంటున్నాడు. నేను సన్యాసం స్వీకరించాలనుకుంటున్నాను అనటం లేదు. సన్యాసం స్వీకరించడం అంటే తన ఆశ్రమ ధర్మాన్ని వదిలేసి, 2 భార్యలుండగా వదిలేసి వెళ్ళటం తప్పు కింద అవుతుంది, అది పారిపోవటం కాదు అని చూపించటానికి దీనికన్నా ఉన్నత ఆశ్రమానికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. 3 ఆశ్రమాలు తీసుకుంటే ఎక్కువ వానప్రస్థం గురించి రాదు. బ్రహ్మచారి, గృహస్థు, సన్యాసి. బ్రహ్మచారి పరిధి చాలా తక్కువ ఉంటుంది. తను గురువు దగ్గరే ఉండి, గురుకులంలో ఉండి విద్యను నేర్చుకుంటాడు. బయట ప్రపంచంతో అతనికి సంబంధం ఉండదు. గృహస్థు విషయానికి వచ్చేసరికి అతని పరిధి కొంచెం పెరుగుతుంది, కానీ అక్కడ కూడా లిమిట్ ఉంటుంది. నేను, నావారు, నా కుటుంబం బాగుండాలి అని కుటుంబ శ్రేయస్సు కోసం అనేక యజ్ఞాలు చేస్తాడు. అదే సన్యాసి విషయం తీసుకుంటే అతనికి కుటుంబం ఉండదు, జగత్తంతా అతని కుటుంబమే, వసుదైక కుటుంబం అయిపోతుంది అతనికి. జగత్ కళ్యాణం గురించి ఆలోచిస్తాడు. అందువల్ల ఉద్యాస్యన్ పదాన్ని వాడాడు. నేను పైకి ఎదగాలనుకుంటున్నాను అన్నాడు. అహం అస్మాత్ స్థానాత్. ఎక్కడి నుంచి పైకి? ఉన్న స్థానం నుంచి పైకి. నేను ఉన్న స్థానం నుంచి పైకి వెళ్దాం అనుకుంటున్నాను అనే ఈ పదాన్ని తీసుకున్నారు శంకరాచార్యులు. ఈ బ్రాహ్మణం సన్యాసాన్ని స్తుతిస్తోంది అని చెప్పడానికి ఇదిగో ఈ వాక్యం ఒక సూచన అని చెప్తున్నారు. హంతతే అనయా కాత్యాయన్య అస్తం కరవాణి ఇతి. నీకు కాత్యాయనికి మధ్య ఉన్న సంబంధాన్ని నేను విడగొడతాను అంటున్నాడు. కాత్యాయనికి మైత్రేయికి డైరెక్ట్గా సంబంధం లేదు. ఉన్న సంబంధం ఏంటి? ఆయనకి భార్యలుగా ఉన్నారు. ఎప్పుడైతే ఇద్దరికి కామన్గా ఉన్న భర్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడో ఇంకా వారి మధ్య సౌతులు అనే ప్రసక్తి ఉండదు. ఏదన్నా ఉంటే యాజ్ఞవల్కుని ద్వారానే ఉంటుంది. అతను వెళ్ళిపోయాక వారి మధ్య గొడవలు రాకూడదనే ఉద్దేశంతో మీ మధ్య సంబంధం తెగగొడతాను అంటున్నాడు. అంటే దాని అర్థం నాకున్న ఆస్తిని మీ ఇద్దరికి సమానంగా పంచుతాను అంటున్నాడు. అంతం కరవాణీతికి ఏమిటి అంతం చేస్తాడు అంటే సంబంధాన్ని అంతం చేస్తాడు అని మనం కలుపుకోవాలి. ఆస్తి పంచుదాం అనుకుంటున్నాడని ఎలా తెలుసు అంటే తర్వాత వచ్చే మంత్రం వల్ల ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మంత్రం 2. ఆస్తి పంచుతాను అనగానే మైత్రేయి ఎగిరిగా అంతేలేదు.
ఆవిడ ముందే బ్రహ్మవాదిని అని చూసాం, బ్రహ్మ గురించి మాట్లాడుతుంది అని చూసాం. కాబట్టి ఆవిడ రియాక్షన్ ఏంటో చూద్దాం. సాహోవాచ మైత్రేయి, ఈ మైత్రేయి అతనితో ఇలా అన్నది, ఎన్నుమ ఇయం భగో సర్వా పృథివీ విత్తేన పూర్ణా స్యాత్. ఓ భగవాన్, భర్తను భగవాన్ అని సంబోధిస్తుంది. ఎందువలనంటే పూర్వం భర్తను అలా గౌరవించేవారు. ఓ భగవాన్, ఒకవేళ డబ్బుతో నిండి ఉన్న ఈ పృథివీ మొత్తం నాదైనా కూడా కథం తేన అమృతాస్యామితి, అతను నా ఆస్తి చెరిసగం చేస్తానన్నాడు. నీ ఆస్తితో నాకు ఆనందం వస్తుందా అని అడగటం లేదు. ఆవిడ తెలివైందని చూసాం కదా. ఈ భూమి మీద ఎంత ఆస్తి ఉందో అది మొత్తం వచ్చినా కూడా నేను అమృతత్వాన్ని పొందుతానా అంటే మోక్షాన్ని పొందుతానా అని ఆవిడ ప్రశ్న. ఎందువల్ల అడుగుతోంది అంటే భర్త ఇంత సునాయాసంగా తన ఆస్తి మొత్తాన్ని వదులుకుని సన్యాసం స్వీకరించడానికి వెళ్తున్నాడు అంటే అతనికి ఇంతకన్నా విలువైనదేదో దక్కింది అని గ్రహించింది ఆమె. ఆ విలువైనదేమిటో తెలుసుకోవాలి అనే తపన కనపడింది ఆవిడని. అందువలనే బ్రహ్మవాదిని అంటారు. అందుకని ఆస్తి వివరాలు అడగకుండా తనే ఎదురు ప్రశ్న వేసింది. మీరిచ్చే ఆస్తి విషయం పక్కన పెట్టి ఒకవేళ నాకు తమ భూమి మీద ఉన్న ఆస్తి అంతా వచ్చినా కూడా నేను మోక్షాన్ని పొందగలనా అని అడుగుతుంది. మరణం అనేది ఎంత గొప్ప ఐశ్వర్యవంతునికైనా తప్పదు. ఐశ్వర్యం అపూర్ణం, దాంతో పూర్ణత్వం కుదరదు. నేతి హోవాచ యాజ్ఞవల్క్య, కాదు అన్నాడు యాజ్ఞవల్కుడు. అంటే నువ్వు చెప్పింది సరికాదు అని కాదు అక్కడ అర్థం. ఆమె చెప్పింది ఏమిటి, ఈ భూమి మీద ఉన్న ఆస్తి మొత్తం నాకున్నా మోక్షం వస్తుందా అంటే దానికి జవాబు కాదు అంటే రాదు, నువ్వు అన్నది కరెక్టే అని చెప్పినట్టు అర్థం. చూడండి, ఆ కాదు అర్థం నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అనటం లేదు, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నువ్వు అన్నట్టుగా డబ్బు వల్ల మోక్షం రాదు. ఇందాక మనం సన్యాస భాషలో చూసాం విత్త నింద జరిగింది అని, ఇదే ఆ నింద. నువ్వు చెప్పింది నిజమే, ఇంత డబ్బు ఉన్నా కూడా నువ్వు మోక్షాన్ని పొందలేవు. ఆ డబ్బు ఏం చేస్తుంది? యథా ఏవ ఉపకరణవతాం జీవితం తథా ఏవ తే జీవితగుం స్యాత్. భోగ సామగ్రులతో కూడి ఉన్న వారి జీవితం ఎలా ఉంటుందో నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. అంటే అది నీకు ఆనందాన్ని ఇవ్వదు. లగ్జరీ వేరు, హ్యాపీనెస్ వేరు. దీనివల్ల లగ్జరీ వస్తుంది కానీ ఆనందం రాదు. అంటే ధనం వల్ల ప్రయోజనం లేదా అంటే ధనం ఇచ్చే ప్రయోజనం స్పష్టంగా చెప్తున్నాడు. సుఖ సాధనలు ఉన్న వ్యక్తి సుఖంగా ఉండవచ్చు కానీ ఆనందంగా ఉండలేడు అని చెప్తున్నాడు. ఇంగ్లీష్ కొటేషన్ ఒకటి ఉంది, దానిలో కొన్ని మనం తెలుగులో చూస్తే, ధనం మంచాన్ని కొనగలదు కానీ నిద్రను కొనలేదు, ధనం మనుషులను కొనగలదు కానీ ప్రేమను కొనలేదు, ధనం ఆహారాన్ని కొనగలదు కానీ ఆకలిని కొనలేదు, ధనం భోగాలను కొనగలదు కానీ శాంతిని కొనలేదు. ఇలా అక్కడ చాలా లిస్టే వస్తుంది. దీని అర్థం ధనం వల్ల మనం ఆశించిన ఆనందం రాదు, సుఖం వస్తుంది. సుఖం వేరు, ఆనందం వేరు. అందువల్లనే పూజ్య స్వామీజీ ధనవంతుడు పేదవాడు అని విడిగా లేరు అంటారు. రెండే తెగలు ఉన్నాయంటారు. డబ్బున్న ఐశ్వర్యవంతుడు, డబ్బు లేని పేదవాడు. ఎందువలనంటే ఐశ్వర్యవంతుడు కూడా డబ్బు కోసం వెంపర్లాడతాడు. ఉన్న కొద్దీ కావాలనిపిస్తుంది అందరికీ. ఎక్కడో మైత్రేయి, నచికేతుడు మనకి ఎక్సెప్షన్స్ తగులుతూ ఉంటారు. సో యాజ్ఞవల్కుడు ఏమంటాడంటే అమృతత్వస్య తు నాసా అస్తి విత్తేన. సో ధనం వల్ల అమృతత్వం లభిస్తుంది అనే ఆశ లేదు. అందువల్ల సుఖాలను పొందడానికి ఐశ్వర్యాన్ని ఉపయోగించండి, కానీ శాంతి భద్రతలను పొందడానికి ఉపనిషత్తుల బోధకి రండి. మన స్వామీజీ ఏ ఉపనిషత్తు చెప్పాలన్నా ఇంట్రొడక్షన్లో మనిషి కోరుకునేది 3 PHs అంటారు ఆయన. పీస్, హ్యాపీనెస్, సెక్యూరిటీ. శాంతి, ఆనందం, భద్రత. ఇవి బాహ్య వస్తువుల వెంట పరుగులు తీసిన నాళ్ళు దొరకవు. మనిషి బాహ్యముఖంగా ఉన్నన్నాళ్ళు రావు.
వాటి వెంట పరుగులు తీసి తీసి అవి దొరక్క ఏదైనా శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది ఉందా అనే తపన వచ్చినప్పుడు శాస్త్రం మే ఐ హెల్ప్ యూ అని వస్తుంది. ఆ శాస్త్రం చెప్పే మొట్టమొదటిదే, నువ్వు శాంతి కోరుతున్నావా అది నువ్వే, భద్రత కోరుతున్నావా అది నువ్వే, ఆనందం కోరుతున్నావా అది నువ్వే అని అంటుంది. మన అనుభవమేమో వేరే చూపిస్తుంది, శాస్త్రం చెప్పేదేమో వేరే. శాస్త్రం ప్రమాణం, అది సాక్షాత్తు అపౌరుషేయం, అందువల్ల దాన్ని కొట్టివేయలేం. సో అనుభవాన్ని నమ్మాలా శాస్త్రాన్ని నమ్మాలా అనే సందిగ్ధంలో పడి నెమ్మదిగా శాస్త్రానికి వచ్చి శాస్త్రం గురించి నేర్చుకుంటాం. కానీ చాలామంది శాశ్వతమైనది ఉందా అని వెతుక్కోవడానికి కూడా ప్రయత్నించారు. అలాంటి వారిని శాస్త్రం బలవంత పెట్టదు అని కూడా చూస్తాం. ఇక్కడ కూడా శంకర్ల వారు ఒక లక్ష్యార్థాన్ని గ్రహించారు. అది మనం ముందే చూసాం. ఏమిటది? వైదిక కర్మను చేయడానికి కావాల్సిన అంశాలలో ఒకటి మనుష్య విత్తం. మనుష్య విత్తం అంటే డబ్బు, దైవ విత్తం అంటే యజ్ఞాల గురించిన జ్ఞానం. అందువల్ల విత్తం సాధన అయింది, కర్మ సాధ్యమైంది. కానీ ఇక్కడ యాజ్ఞవల్క్య ఏమని తెలిసి చెప్పాడు? అమృతత్వస్యతు నాసా అస్తి విత్తేన. విత్తేన అంటే డబ్బు వల్ల అమృతత్వం రానే రాదు అని తేల్చేశాడు. అంటే డబ్బుతో చేసే కర్మను కూడా నిషేధించినట్టే. అంటే కర్మ వల్ల మోక్షం రాదు. సాధనను కొట్టివేస్తే సాధ్యాన్ని కూడా కొట్టివేసినట్టే అర్థం. సో డబ్బు వల్ల అమృతత్వం రాదు అనే వాక్యాన్ని సన్యాసి పరంగా చెప్పాడు అంటారు శంకరాచార్యుల వారు. సన్యాసి శుద్ధ పురుషుని కింద వస్తాడు. అతనిలో కర్తృత్వ భావన ఉండదు. అతను జ్ఞాన మార్గాన్ని ఎన్నుకుంటాడు. ఇప్పుడు 3వ మంత్రం. సాహోవాచ మైత్రేయి. ఆవిడ ప్రశ్న, డబ్బు వల్ల నాకు మోక్షం వస్తుందా? జవాబు సింపుల్గా, అవును, డబ్బు వల్ల రాదు, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు మైత్రేయి రియాక్షన్. ఆ మైత్రేయి ఈ విధంగా చెప్పింది. ఏనాహం నామృతాస్యాం కిం అహం తేన కుర్యాం. దేనితో నేను అమరురాలను కాలేను, అది నేను తీసుకుని ఏం చేయాలి? భూలోకంలో ఉన్న ఆస్తి మొత్తం ఉన్నా నాకు మోక్షం రాదని మీరే చెప్పారు. అలాంటిది మీరిచ్చే కాస్త ఆస్తితో నేనేం చేయాలి? ఇంకా ఎవడికి భూలోకంలో ఉన్న ఆస్తి మొత్తం రాలేదు. యాజ్ఞవల్కుడు తనకున్న ఆస్తిలో అది కూడా సగభాగమే ఇస్తున్నాడు. అయినా భూలోకంలో ఉన్న ఆస్తి మొత్తం వచ్చినా నాకు మోక్షం రాదు అని ఆవిడ డిసైడ్ అయిపోయింది. అంతేకాకుండా యదేవ భగవాన్ వేద తదేవ మే బ్రూహి ఇతి. అతని భగవాన్ అని అడ్రస్ చేస్తోందని చూసాం. ఓ దేవా, నువ్వు ఏదైతే నేర్చుకుని సన్యాసం స్వీకరించడానికి వెళ్తానంటున్నావో అదే నాకు కూడా బోధించు అని అడుగుతాను. నువ్వు ఏ జ్ఞానం పొందావో, దేంట్లో ఆనందం ఉందనుకుని గృహస్థాశ్రమానికి కాదనుకుని సన్యాసం స్వీకరిద్దాం అనుకున్నావో ఆ జ్ఞానాన్ని నాకు కూడా బోధించు అని చెప్తాను. అంటే నిజమైన ఐశ్వర్యం ఆత్మజ్ఞానమే. దాని ముందు ప్రాపంచిక సుఖాలు వెల్లతెలా పోతాయి. అటువంటి ఆత్మజ్ఞానాన్ని కోరింది మైత్రేయి. అందువల్లనే మైత్రేయి బ్రాహ్మణం అయింది. ఇక్కడ ఇందులో ఇది ఉమెన్స్ లిబ్ పాయింట్ కాదని అర్థం చేసుకోవాలి. భర్తను భగవాన్ అనే సంబోధిస్తోంది. శిష్యురాలిగా అవటానికి తన సంసిద్ధతను తెలియజేసింది దీని ద్వారా. అటువంటి శిష్యురాలు దొరకటం యాజ్ఞవల్కుడికి కూడా సంతోషమే. అతని జవాబు చూద్దాం. మంత్రం 4. సహోవాచ యాజ్ఞవల్క్యః ప్రియా బతారే సస్వతి. యాజ్ఞవల్కుడు చాలా మురిసిపోతున్నాడు. ఓ మైత్రేయి, నువ్వు నాకు చాలా నచ్చావు. అంత ముందు కూడా నువ్వు నాకు ప్రియమైన దానివి. ఇప్పుడు ఈ మాట విన్నాక ఇంకా నచ్చావు అంటున్నాడు. ఆవిడ బ్రహ్మవాదిని అని చూసాం. అంటే యాజ్ఞవల్కుడు తను నేర్చుకున్న విషయాలను ఏదైనా ఆవిడతో మాట్లాడటానికి ఆవిడ ఇంట్రెస్ట్ చూపించి ఉండవచ్చు. ఏదేమైనా నాకు నువ్వు ముందే ఇష్టం, ఇప్పుడు నాకు ఇంకా ఇష్టమైన వ్యక్తిగా మారావు అంటాడు. ఇదే ఆయన చెప్పబోయే బోధకు హింట్. అదేంటో ఇప్పుడే చూద్దాం. ఇప్పుడు నాకు ఇంకా నచ్చావు అంటున్నాడు. ఎందుకు? ఆయనే చెప్తున్నాడు, ప్రియం భాషసే,
నాకు ప్రియమైన మాటలు మాట్లాడుతున్నా. ఎవరినైనా మనం ఎందుకు ఇష్టపడతాం? వాళ్ళు మనకి నచ్చిన విషయాలు చెప్తూ ఉంటే ఇష్టపడతాం. ముందే మైత్రేయికి ఆధ్యాత్మిక చింతన ఉంది కదా. ఇప్పుడు ఈవిడకు కూడా ఇది నేర్చుకోవాలనే తపన కలిగినప్పుడు ఈయనకి అది చెప్పాలనే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఏహి అస్య వ్యాఖ్యాస్యామి, రా వచ్చి నా దగ్గరగా కూర్చో, నీకు వివరించి చెప్తాను అని చెప్తాడు. ఇక్కడ ఆత్మజ్ఞానం గురించి 2 అంశాలు మనకి చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. ఆత్మజ్ఞానం మీద శ్రద్ధ లేని వ్యక్తికి బోధించకూడదు. వేదం నాకు ఆత్మజ్ఞానం వద్దు, నేను సంసారంలోనే పడి తిరుగుతాను అంటే ఆల్ ద బెస్ట్, నీకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడే రా, అప్పుడే నేర్పిస్తాను అంటుంది. కాకపోతే మే ఐ హెల్ప్ యూ బోర్డు పట్టి నిల్చుంటుంది. అలాగని నాకు ఆత్మజ్ఞానం నేర్పించు అని అడిగిన వ్యక్తిని కూడా తిరస్కరించకూడదు. ఇక్కడ ఈవిడ ప్రత్యేకించి అడిగింది, నాకు ఆత్మజ్ఞానం నేర్పించు, ఏదైతే నువ్వు నేర్చుకుని ఇంత ఆనందం అనుభవిస్తున్నావో ఆ జ్ఞానం బోధించు అని ప్రత్యేకించి చెప్పింది. అందువల్ల యాజ్ఞవల్క్యుడు అలాగే నీకు నేర్పిస్తాను రా అని చెప్తున్నాడు. తే వ్యాచక్షానస్య తుమే నిధిదాసస్వ ఇతి అంటే ముందే ఒక కండిషన్ చెప్తున్నాడు, నేను చెప్తాను సరే, కానీ నువ్వు దాన్ని శ్రద్ధగా వినాలి, అరకొరగా వినకూడదు. నిధిధ్యాసస్వేతి అంటే ఏకాగ్రతతో విను అన్నాడు. ఇది కూడా సన్యాసం స్వీకరించు అని చెప్పినట్టు అర్థం అంటారు శంకరాచార్యుల వారు. సన్యాసే అంత ఏకాగ్రతతో వినగలడు. మైత్రేయి అతని భార్యగా కాక శిష్యురాలిగా ఆవిడ కూడా సన్యసించినట్టు మనం అర్థం తీసుకోవాలి. అందువల్ల ఆత్మజ్ఞానం పొందడానికి సన్యసించాలి అంటారు శంకరాచార్యుల వారు. ఎందుకంటే వీరి ఇరువురి మధ్య ఇప్పుడు ఉన్నది భార్యాభర్తల అనుబంధం కాదు, గురు శిష్యుల సంబంధం. 5వ మంత్రం నుంచి బోధ మొదలెడతాడు. 5వ మంత్రమే ఒక పెద్ద బాంబెల్. ఇక్కడి నుంచి యాజ్ఞవల్క్యుని బోధ మొదలవుతుంది. ఈ మంత్రం వైరాగ్యాన్ని పెంపొందించడానికి చెప్పబడింది. మైత్రేయి వైరాగ్యాన్ని ప్రదర్శించినా కూడా అది తాత్కాలికంగా వచ్చిందా, నిజంగా ఆవిడికి వైరాగ్యం వచ్చిందా అని తెలుసుకోవడానికి, ఆమె తీవ్ర ముముక్షుత్వాన్ని పరీక్షించడానికి ఈ మంత్రం చెప్పాడు. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఈ వాక్యం అక్షర లక్షలు విలువ చేసే వాక్యం, ప్లస్ మనుషులందరికీ ఒక బాంబ్ షెల్ లాగా పడే వాక్యం. అందువల్ల ముందు దీని మీద కొంత విశ్లేషణ చేశారు మన స్వామీజీ, అది చూద్దాం. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. దీని అర్థం ఎవరికైనా ఏదైనా ఇష్టం ఉంటుంది అంటే వారి మీదే ఇష్టం. మామూలుగా కొంతమంది స్త్రీలు ముఖ్యంగా మీరు గమనిస్తే, వారు నేను నా జీవితం అంతా భర్తకు పిల్లలకే అంకితమైపోయాను, నాకంటూ ప్రత్యేకించి ఏమీ లేదు, నాది నిస్వార్థ ప్రేమ అంటారు. అలాంటి వారికి ఇది షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే వాక్యం. వారిది నిస్వార్థ ప్రేమ అనుకుంటే అది నిస్వార్థ ప్రేమ కాదు అంటున్నాడు యాజ్ఞవల్క్యుడు. మనం ఎవరిని ప్రేమించినా వారిని ప్రేమించటం వల్ల మనకు ఆనందం కలుగుతోంది కాబట్టి ప్రేమిస్తున్నాం అని అంటున్నాడు. మనం ప్రేమించే వస్తువులు, మనుషులు, లోకాల పట్టిక ఇస్తుంది అందులో దేవుడు కూడా వస్తాడు. ఈ భావన ఇదే ఉపనిషత్తులో మొదటి అధ్యాయంలో చూచాయిగా చెప్పబడింది. అక్కడే మీకు చెప్పాను, మైత్రేయి బ్రాహ్మణంలో ఇంకా వివరంగా వస్తుంది అని. అక్కడ ప్రేమ సూత్రాలు 4 చూసాం. అవి ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, మొదటి ప్రేమ సూత్రం, ఏ మనిషి అయినా కోరేది సుఖం, సుఖ సాధన. ఇది వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ అని కూడా అక్కడ చూసాం. లేదండి నేను సుఖం కోరను అని ఎవరు చెప్పరు. రెండోది, సుఖం కావాలా సుఖ సాధన కావాలా అంటే ఎవరన్నా సుఖమే కోరుతారు. సుఖ సాధన ఎంతవరకు వాడతారో ఆ సుఖం వచ్చేంత వరకు, సుఖం రాగానే దాన్ని వదిలేస్తారు. మూడవది, సుఖం ఇచ్చేది ఏమిటి అంటే ఆత్మ. ఆత్మ అల్టిమేట్గా సుఖాన్ని ఇస్తుంది. నాలుగవది, మనం దేన్ని ప్రేమిస్తామంటే మనకు అత్యంత సమీపంగా ఉన్నదాన్ని ప్రేమిస్తాం. ఆత్మ అత్యంత సమీపంగా ఉంటుంది కాబట్టి దాన్ని ప్రేమిస్తాము అని వస్తుంది. ఇక్కడ అదే అంశం వేరే కోణంలోంచి చూస్తాం కాబట్టి ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ స్టేట్మెంట్
మనకి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే స్టేట్మెంట్ ఏమిటి? అన్నింటికన్నా అత్యంత గొప్ప ప్రేమ మనను మనం ప్రేమించుకోవటం. పిల్లలు, డబ్బు, భర్త, భార్య, దేవుడు, దేవతలు, ఒక లిస్ట్ వస్తుంది. అవి మనం తర్వాత చూద్దాం. వీటన్నింటికన్నా మన మీద మనకు ప్రేమ ఎక్కువ అని చెప్పింది. ఎందుకు అని ఆలోచిస్తే ఇక్కడ మనం వేరే కోణంలో చూస్తే 3 కారణాలు చెప్పవచ్చు. మొదటి కారణం స్వతసిద్ధ ప్రేమ. మనని మనం ప్రేమించుకోవడం అనేది స్వతసిద్ధంగా వచ్చింది, పుట్టుకతోనే వచ్చింది. అది ఎవరు కొత్తగా మనకి కల్టివేట్ చేయని అవసరం లేదు. చిన్నపిల్లలు కూడా పాపకి కావాలి అంటారు. వాళ్ళని వాళ్ళే పాప అని అనుకుని పాపకి కావాలి అంటారు. వాళ్ళకి నాది అనే భావన వస్తుంది. వాళ్ళ ఆనందం చూసుకుంటారు వాళ్ళు. సో మనని మనం పాపాయిగా ఉండగా ప్రేమించుకుంటాం, యవ్వనంలో ఉండగా ప్రేమించుకుంటాం, నడి వయసులో ఉండగా ప్రేమించుకుంటాం, ఇప్పుడు వృద్ధాప్యం వచ్చినా ప్రేమించుకుంటాం. ఇంతే ప్రేమ ఎదుటివారు కూడా మన మీద చూపించాలనుకుంటాం. అక్కడ వస్తుంది తంట అంతా. సో మన మీద మనకి ప్రేమ మన నిస్సహాయ స్థితిలో ఉన్నా కూడా ఉంటుంది. అందువల్లనే మరణశయ్య మీద ఉన్నవాడిని కూడా ఇంకో రోజు బతుకుతావా అంటే బతుకుతాననే అంటాడు. లేదు నేను భరించలేకుండా ఉన్నా, నెల రోజులుగా మంచం మీద ఉన్నా, నన్ను తీసుకెళ్ళమను దేవుణ్ణి అని అనరు. సో ఇది స్వతసిద్ధమైన ప్రేమ. 2 సర్వజనీన ప్రేమ. ఈ ప్రేమ నా ఒక్కదానికే కాదు, లేదా మీ ఒక్కళ్ళకే కాదు. ఇది యూనివర్సల్ లవ్ అంటారు. అంటే యూనివర్సల్ లవ్ అంటే యూనివర్స్ మీద లవ్ కాదు, యూనివర్స్లో అందరికీ ఉండే లక్షణం. యూనివర్సల్ ట్రూత్ అంటారు. యూనివర్సల్ ట్రూత్ అంటే ఏ కాలంలో ఏ దేశంలో ఎవరిని చూసినా జరిగే పని. ఉదాహరణకి హనీ ఈజ్ స్వీట్ అంటారు. ఈ హనీ ఈజ్ స్వీట్ అనేది ఏ దేశంలో ఏ కాలంలో ఎవరిని అడిగినా అదే చెప్తారు. ఎవరైనా హనీ ఈజ్ నాట్ స్వీట్ అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టు అర్థం. ఎందువలనంటే హనీ ఎప్పుడైనా తీయగానే ఉంటుంది. అదెంత సత్యము. ఎవరిని వారే ప్రేమించుకుంటారు, ఎవరిని వారే ఇష్టపడతారు అనేది కూడా అంతే సత్యం. నాకు మాత్రమే నా మీద నాకు ప్రేమ ఉండటం కాదు, మీకు కూడా అంతే. మీకు మీ మీదే ప్రేమ ఉంటుంది. ఇది యూనివర్సల్ ట్రూత్ అని అర్థం చేసుకోవాలి. 3వది నిరుపాధిక ప్రేమ. అంటే ఇది షరతులతో లేని ప్రేమ. మనం అక్కడ కూడా అదే విషయం చూసాం. బేషరతుగా మనం ప్రేమిస్తాం. మనం ఎందుకు పనికిరాని వాళ్ళంగా ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా, ఎవరన్నా మనని విమర్శిస్తే మనం చాలా బాధపడతాం. నువ్వు ఎందుకు పనికిరాని వాడివి అని అంటే చాలా బాధపడతాం. మనకి తెలుసు ఆ విషయం, అయినా మనం అలా అనుకోం. అందువల్ల వృద్ధాప్యంలో ఉన్నా, యవ్వనంలో ఉన్నా, డబ్బులో ఉన్నా, డబ్బు లేకపోయినా, అంటే విజయం పొందినా, జీవితంలో ఓడిపోయినా, ఏది ఏమైనా నా మీద నాకు ప్రేమ, నిఖార్సైన ప్రేమ ఉంటుంది. అందువల్లే దీన్ని నిరుపాధిక ప్రేమ అంటారు. ఉపాధి అంటే షరతులతో కూడినది. మామూలుగా మనం చూసే శరీరం అనే ఉపాధి కాదు, ఇక్కడ షరతులతో కూడినది. సో నిరుపాధిక ప్రేమ అంటే బేషరతుగా ఉండే ప్రేమ. ఇది మన మీద. సో మన మీద మనకి ప్రేమ ఉండటానికి 3 కారణాలు చూసాం. 1 స్వతసిద్ధ ప్రేమ, 2 సర్వజనీన ప్రేమ, 3 నిరుపాధిక ప్రేమ. ఇప్పుడు దీనికి భిన్నంగా ఎదుటి వారి మీద ప్రేమను చూస్తాం. ఇక్కడ కూడా మళ్ళీ 3 లక్షణాలు, వాటికి ఆపోజిట్. మొట్టమొదటి మనది స్వతసిద్ధ ప్రేమ అయితే, ఎదుటి వారి మీద ప్రేమ ఆగంతుక ప్రేమ. అంటే అది కొత్తగా వస్తుంది, పుడుతూనే రాదు. పెళ్ళయి భర్త మన జీవితంలోకి అడుగుపెట్టాక భర్తని ప్రేమిస్తాం. అంతకుముందు అతను ఎవరో తెలియదు. పిల్లలు పుట్టాక నావారు అని ప్రేమిస్తాం. అంటే వారితో మనకి బంధం ఏర్పడ్డాక వారి మీద మనకి ప్రేమ ఏర్పడింది. వాళ్ళు ఎవరో తెలియనప్పుడు ఆ పిల్లలు నా వాళ్ళు అనే భావన ఉండదు. నా పిల్లవాడు అనేసరికి ప్రేమ పొంగుకు వస్తుంది. అందువల్ల ఇది ఆగంతుక ప్రేమ, కావాలని ఏర్పరచుకున్న ప్రేమ. ఆగంతుక అంటే వచ్చిపోయే ప్రేమ అంటారు. ఇక్కడ మనం పుడుతూనే రాలేదు, తర్వాత వచ్చిన ప్రేమ అని అర్థం తీసుకోవాలి. గౌణ ప్రేమ అంటే ఇది యూనివర్సల్ లవ్ కదా, అందరికీ ఒక్కలాగా ఉండదు. ఇది పెంపొందించుకున్న ప్రేమ అవుతుంది కాబట్టి అందరిలోనూ దీని మీద భావన ఒకటేలాగా ఉండదు. దీన్ని గౌణ ప్రేమ అంటారు.
అందరికీ అందరి మీద ప్రేమ సమానంగా ఉండదు. ఇంకా మాట్లాడితే ఎదుటివారు నా మీద చూపించిన ప్రేమను బట్టి నా ప్రేమ అవుతుంది. వారు నాతో బాగా మాట్లాడితే వారంత మంచివాళ్ళు లేరు. వాళ్ళు నన్ను కేర్ చేయకపోతే నేను వారిని కేర్ చేయను. ఒక కొటేషన్ చూశాను నేను ఒక చోట. ఐ లవ్ యూ నాట్ బికాజ్ వాట్ యు ఆర్, బట్ బికాజ్ వాట్ ఐ యామ్ ఇన్ యువర్ ప్రెజెన్స్ అని వస్తుంది. దీని అర్థం నాకు నువ్వంటే ఎందుకు ఇష్టం అంటే నీ గురించి కాదు, నీ సమక్షంలో నేను ఆనందాన్ని అనుభవిస్తాను కాబట్టి అని. అంటే అది స్వార్థమే కదా. నీ దగ్గర నాకు ఆనందం పొందుతున్నాను కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. ఎప్పుడైతే ఆనందం అక్కడ కొరవడుతుందో అప్పుడే అమ్మాయి మీద ప్రేమ పోతుంది. సోపాధిక ప్రేమ మూడవది. అక్కడ నిరుపాధిక ప్రేమ అయితే ఇక్కడ సోపాధిక ప్రేమ. ఈ ప్రేమ షరతులతో కూడింది. ఎదుటివారు నాకు ఆనందాన్ని కలగజేస్తే నేను కూడా వారిని ప్రేమిస్తాను, లేకపోతే నేను ప్రేమించను. అంటే ఇది బేషరతుగా ఉండే ప్రేమ కాదు, గివ్ అండ్ టేక్ పాలసీ అంటారు. నా భర్త నన్ను హింసిస్తున్నాడు, నాకేమీ చేయడు, నన్ను ప్రేమించడు, అందువల్ల నేను అతన్ని ప్రేమిస్తున్నాను అని ఎవరైనా అంటారా? అలా అంటే ఎవరైనా నమ్ముతారా? అలాగే భర్త కూడా. ఎంతసేపు భార్య పరంగా చెప్తున్నాం, అది ఇద్దరికీ వర్తిస్తుంది. భర్త కూడా అంతే. భార్య తనకు అనుసరణలో మెదిలితే ఇష్టం. చాలా మంది భర్తకి నా భార్య నేను చెప్పింది చెప్పినట్టు వింటుంది, నేను కూర్చోమంటే కూర్చుంటుంది, నిల్చోమంటే నిల్చుంటుంది అని చెప్పుకోవడం సరదా. భార్య తన చెప్పు చేతల్లో ఉండాలి, అది వాళ్ళకి ప్రేమ అనుకుంటారు. భార్య వ్యక్తిత్వాన్ని చంపుతున్నాను అనుకోరు. అలాగే స్నేహితులు డబ్బుంటే బెల్లం చుట్టూ ఈగల్లాగా చేరతారు, డబ్బు లేకపోతే మాయమైపోతారు. ఇది జగమెరిగిన సత్యం. ఈ సోపాధిక ప్రేమ నుంచి భగవంతుడు కూడా తప్పించుకోలేడు. ఆయన మన కోరికలు తీరినంత వరకు మనం ఆయన్ని పూజిస్తాం. ఎప్పుడైతే ఓ పెద్ద దుర్ఘటన జరుగుతుందో అప్పుడు దేవుని నిందించడానికి కూడా వెనుకాడం. చిన్న వయసులో మన వారు ఎవరైనా పోయినా, మనకు పెద్ద కష్టం వచ్చినా, ఇన్ని పూజలు చేస్తున్నాను దేవుడు నాకు తీర్చలేదు చూసావా అని ఆయన నిందించడానికి వెనుకాడు. పూజ పుస్తకాలన్నీ తీసుకెళ్లి చెత్తబుట్లో పడేయడానికి ఆలోచించము. నాస్తికుడిగా మారిపోవడానికి కూడా వెనుకాడం. ఎందుకు? ఆయన మనం కోరినట్టు మనకి కోరిన కోరికలు తీర్చలేదు కాబట్టి. అలాగే మనం ప్రేమించిన వ్యక్తి మనను మోసం చేస్తేనో, మనం తిరిగి ప్రేమించకపోతేనో అది మనకి పెద్ద షాక్. దాని నుంచి అంత తేలిగ్గా కోలుకోలేం. అందువలనే ప్రేమ పెళ్లిళ్ళలో పెళ్ళయ్యాక మారాడు అని అంటూ ఉంటారు, అది పెద్ద షాక్. మనం కోరినట్టు ఉండకపోతే మనం తట్టుకోలేం. పూజ్య స్వామీజీ అంటుంటారు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే ఐ లవ్ హిమ్ అంటారు. కాసేపటికే విడిపోతారు. ఎందుకు విడిపోయారు అంటే ఐ లవ్ హిమ్ అంటారు. అంటే అతను నా నుంచి విడిపోవడానికి అతన్ని ఎలవ్ చేశాను అని. అంటే ఆ ప్రేమ తాత్కాలికం, నన్ను సుఖపెట్టినంత వరకే ఆ ప్రేమ. చాలా కథల్లో చూస్తూ ఉంటాం, ఒక అమ్మాయి అబ్బాయి 5 ఏళ్ళు ప్రేమించుకుంటారు. సరిగ్గా అట్ ద క్రాస్ రోడ్స్ ఆఫ్ దేర్ లైఫ్ అంటారు, వారి కెరియర్ నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడు అబ్బాయి ఫారిన్ వెళ్దాం అనుకుంటాడు, అమ్మాయి ఇక్కడే ఉందాం అనుకుంటుంది, లేకపోతే రివర్స్. రెండో వాళ్ళు వెళ్ళడానికి ససేమిరా ఇష్టపడరు. నీకు నా మీద ఇష్టం ఉంటే నువ్వు ఆ కెరియర్ వదులుకుని నాతో ఉండు అంటారు రెండో వాళ్ళు. మోస్ట్లీ వాళ్ళు అది వదులుకోరు. సో 5 ఏళ్ల ప్రేమ వృధాగా పోతుంది. వారి కెరియర్ని వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. అలా ఇప్పటి ప్రేమ మరీ బిజినెస్ ప్రేమ అయిపోయింది. భగవంతుని మీదే SOS భక్తి, బిజినెస్ భక్తి అంటారు స్వామీజీ. ఇక్కడ ప్రేమ కూడా బిజినెస్ ప్రేమ అయింది. అతని వల్ల సుఖం ఉంటుంది, అతను సుఖాల్లో ముంచి తేల్చగలడు అనిపిస్తే ఓకే, లేదంటే ఆ గుడ్ బై చెప్తారు ఆ ప్రేమకి. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరు మనని బేషరతుగా ప్రేమించరు. మనం దానికి చాలా బాధపడతాం, కానీ ఒక్కసారి ఆగి మనని మనం ప్రశ్నించుకోవాలి. మనం కూడా ఎవరినన్నా బేషరతుగా ప్రేమిస్తామా? నిజం చెప్పాలంటే లేదు. మన ప్రేమ కూడా షరతులతో కూడిందే, దేవుడి మీద ప్రేమ కూడా షరతులతో కూడిందే అని ఇప్పుడే చూసాం.
అలాంటప్పుడు మనం ఎలా ఎదుటి వారి నుంచి బేషరతుగా ప్రేమను ఆశిస్తాం? అది ఇంపాసిబుల్. అందువల్లనే ఎదుటి వ్యక్తి మీద ప్రేమను సోపాధిక ప్రేమ, ఆగంతుక ప్రేమ, గౌణ ప్రేమ అంటారు. అది స్వచ్ఛమైన ప్రేమ కాదు. నామకే వాస్తే ప్రేమ అంటారు, లేదా గౌణ ప్రేమ అంటారు. ఎప్పుడైతే షరతులతో కూడిందవుతుందో అప్పుడే అది వచ్చిపోయే ప్రేమ అవుతుంది. కోరిక తీరితే ప్రేమ పొంగుకొస్తుంది, కోరిక తీరకపోతే ద్వేషం ముంచుకొస్తుంది. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా వాళ్ళు ఆశించింది మనం ఇస్తేనో, వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళు అడగకుండానే మనం ఇస్తేనే ఐ లవ్ యూ అంటారు. అదే వాళ్ళు అడిగింది మనం తీర్చకపోతే ఐ హేట్ యూ అంటారు. ఐ లవ్ యూకి ఐ హేట్ యూకి ఎంతో పెద్ద గ్యాప్ ఉండదు. అంటే ఆ లవ్ హేట్ దేని మీద ఆధారపడి ఉన్నాయి? వారి కోరికలు తీరటం తీరకపోవటం మీద ఆధారపడి ఉన్నాయి. అటువంటి ప్రేమ స్వతసిద్ధమైన ప్రేమ కాదు, నిఖార్సైన ప్రేమ అసలే కాదు. డబ్బుంటే ప్రేమించి డబ్బు లేకపోతే ప్రేమించకపోతే ఆ ప్రేమ దేని మీద ఉన్నట్టు? అన్వయ వ్యతిరేకం అంటారు దీన్ని. ఖచ్చితంగా డబ్బు మీదే. ఈ విషయాలన్నీ విశ్లేషిస్తే ప్రేమ వెనక కారణం అర్థమవుతుంది. దీని ఇంగ్లీష్లో లాజిక్ ఆఫ్ లవ్ అంటారు. పూజ్య స్వామీజీ అంటారు, ఎవరినన్నా ఎందుకు ప్రేమిస్తాము అంటే టు సీ ద ప్లీజ్డ్ సెల్ఫ్, నన్ను నేను ఆనందపరచుకోవడానికి ప్రేమిస్తాను అని అంటారు. ఇది ఇంకా ఉంది డిస్కషన్, మనం వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.